ఒడిశాలోని భవానీపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు షియర్ జోన్ 3.5 మీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ప్రభావంతో పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కోస్తా తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉంటాయని చెబుతున్న వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. రాష్ట్రంలో ప్రభావం చూపించేటువంటి వాయుగుండం ప్రభావం తగ్గింది, బలహీనపడింది. ప్రస్తుతం అది ఒరిస్సా సమీపంలో కేంద్రీకృతమైంది. అయితే షియర్ జోన్ ఉండడం కారణం చేత ముఖ్యంగా ఉత్తర కోస్తాలోని 3 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం షియర్ జోన్ ఎక్కడుంది, రాగల 24 గంటలు ఏ ప్రాంతాలు వర్షాలు పడే అవకాశం ఉందంటారు? షియర్ జోన్ నిన్న 19 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఉండేది. ఈరోజు అది ఇంకొంచెం ఉత్తర దిశకు జరిగి 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం దగ్గర కేంద్రీకృత ఉన్నది. అది 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఇక నిన్నటి సుస్పష్ట అల్పపీడనం నిన్న సాయంత్రానికి వాయుగుండంగా పరిణామం చెందిన తరువాత ఈరోజు ఉదయానికి దక్షిణ ఒడిశా ప్రాంతంలో అనగా గోపాల్పూర్కు దక్షిణంగా తీరాన్ని తాకింది. అది ప్రస్తుతానికి గోపాల్పూర్ దాటిన తరువాత టిట్లాగఢ్కు 90 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది రాబోయే 6 గంటలలో పశ్చిమ వాయువ్య దిశలో పయనించిన తరువాత సుస్పష్ట అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. పైన తెలిపిన 2 సిచ్యువేషన్స్తో పాటుగా ఋతుపవన ద్రోణి ఈ ప్రాంతాల మీదుగా వెళుతూ తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉండటం వలన 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ 3 సినాప్టిక్ కండిషన్స్తో రాష్ట్రంలో పలు చోట్ల మొదటి 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. 3వ రోజు కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. మొదటి 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. మరియు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో సుస్థిరమైన బలమైన నైరుతి ఋతుపవన గాలులు ఇంకా వీచే అవకాశం రాబోయే 5 రోజులు కూడా ఉంది. తీరానికి వెంబడి తీరం ఆవల 45 నుంచి 55 కిలోమీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఈరోజు వీచే అవకాశం ఉంది. 3 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తదుపరి 2 రోజులు తీరానికి కొంచెం దూరంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరిక జారీ. తర్వాత తీరం వెంబడి ఉన్న ఇప్పటి పరిస్థితి వల్ల ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేయడం జరిగింది. దక్షిణ అంతర్గత ఒడిశాలో ఉన్న వాయుగుండం నైరుతి దిశలో ప్రభావం ఎక్కువగా ఉండటం వలన పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కొనసాగుతాయి. ముఖ్యంగా పార్వతీపురం, మన్యం, అల్లూరి ఈ జిల్లాలలో ఎల్లో అలర్ట్ ఇప్పటికే జారీ చేశారు. అలాగే పోర్టుల్లో కూడా స్థానిక ప్రమాద హెచ్చరిక 3వ నెంబర్ని ఎగురవేశారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.